యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నానండి. నిజానికి ఈరోజు ఇంకా తేరుకోకపోయినా కూడా మీ ముందుకు వచ్చేసింది రాదమ్మ. ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా, డెంగ్యూతో చాలా సఫర్ అయ్యాను. ఇంకా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీడియోస్ కొంచెం హ్యాబిటియేట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయాను. ఈరోజు వీడియో రిలీజ్ అయిందా లేదా, సో అందుకని సరదాగా మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ముందుగా కలంకారీ చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ. ఇంకా అందంగా పెన్ కలంకారీ బ్లౌజెస్ అండి. అసలు ఇవి చెప్తున్నాను కదా, 3000 అబోవ్ ఉన్న బ్లౌజెస్ మన దగ్గర తక్కువ రేట్లకి దొరికితే వెంటనే ఒక 4 కొన్నాను. ఎందుకంటే ఆల్రెడీ పాతవి కూడా మన దగ్గర ఉండిపోతున్నాయి కదా. పెన్ కలంకారీ బ్లౌజెస్ విప్పి చూపిస్తేనే వీటి అందం తెలుస్తుంది అంటున్నారు మా పిల్లలు. అందుకని ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామని మళ్ళీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ కానీ మంగళగిరికనే కాదు, వేటికైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. మంగళగిరికి అయితే మనం కట్టే శారీ బోర్డర్స్ ఉంటే బోర్డర్స్ కూడా వీటికి అటాచ్ చేసుకోవచ్చు. మన చాయిస్ మనదండి. ఇదొక కలరు, క్రీమ్ కలరు. దీనిలో ఉన్న ఏ కలర్స్ అయినా మనం శారీ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ లేదంటే హాఫ్ వైట్ వేసుకుని కుట్టించుకున్నా కూడా బాగుంటుంది శారీ హాఫ్ వైట్. ఇది పీచ్ కలర్ అండి. మళ్ళీ బొజ్జు నిండా తినేసి మేము ముందుకు వచ్చింది రాదమ్మా. ఇదిగో ఇదొక కలరు, రంగులు పిచ్చి రాదమ్మా. ఇది ఇంకా చాలా చాలా బాగుందండి. వైలెట్ కలర్, బ్రింజాల్ కలర్. సో పెన్ కలంకారీ మాత్రం ఓన్లీ 4 బ్లౌజెస్ అవైలబుల్ అండి నా దగ్గర. ఈసారి అయితే బోల్డ్ బ్లౌజులు కొనేసానండి. వెళ్ళటం లేదు అన్న బ్లౌజులన్నీ ఒక్కరో ఆర్డర్ పెట్టుకుని మొత్తం తీసుకున్నారు. అందుకని ఈసారి ఇంకా ఆశ ఎక్కువైపోయి సరదా వచ్చేస్తుందండి అక్కడ కలర్స్ చూస్తూ ఉంటే. కానీ మ్యాచ్ అవ్వటం లేదు, శారీస్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో అవ్వనట్టు నాకు నచ్చినట్టు ఉన్నవన్నీ చాలా వరకు మ్యాచ్ చేసి తెచ్చాను. నేను కట్టుకున్న చీరతో ఆ మోడల్తో మీకు చూపించబోతున్న రాదమ్మా. బాగుంది కదా. అసలు ఏ చీర కట్టుకోవాలో తెలియలేదు అనమాట. నాకండి ఇప్పటి వరకు అబద్ధం చెప్పకూడదు కదా, అస్సలు ఇప్పటి వరకు నేను ఈ చీరలు అసలు కలంకారీ అంటే అసలు ఇష్టం ఉండకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ చీరలు అసలు నేను కట్టేదాన్ని కదా, అన్ని పట్టు చీరలే కట్టేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైము మంగళగిరి శారీస్ అని కలంకారీ శారీస్ అని కడుతున్నాను. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు ఏమో ఇలా ఇచ్చారు, పికాక్ ఫస్ట్ చూపించాను కదా. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. అంత పిచ్వై ప్రింట్ లాగే ఇస్తారనుకుంటాను. కలంకారీ కూడా సేమ్ అంతా ప్లెయిన్ శారీ బాడీ మొత్తం వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పంపించినట్లయితే మీ ఇంటికి చేరబోతున్న ఈ చీర ఒకటి. ఇందులో ఇంకన్నీ ఓపెన్ చేయను, ఈ కలర్స్ వేరే చూపిస్తాను. ఇదొకటండి, కొంచెం డిజైన్స్ అంతా చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. చేతికి వచ్చిన చీరను కట్టుకున్నాను కానీ ఇది ఎలిఫెంట్స్ ఏదో వచ్చింది. ఇవన్నీ రోజెస్, ఫ్లవర్స్. ఇది పీకాక్, ఇది ఇంకా బాగుంది పీకాక్. ఇది ఎలా వచ్చింది, ఇది కూడా పీకాకే. అదిగో రాదమ్మ అమ్మాయికి రాలని కొంతమంది కనిపెట్టేశారు. కాదు నేను తెలివైందాన్ని. మా అమ్మ అంటది, నువ్వు వాళ్ళ చెప్పడంలోనే నువ్వు తెలివైందన్నో కాదు తెలిసిపోతుందమ్మా అంటారు మా అమ్మగారు. ఇదొకటండి పళ్ళు. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారండి. శారీ మొత్తం క్రీపర్స్ లాగా వచ్చిందండి, ఫ్లవర్స్, లీవ్స్. సో ఈ చీర ఇంకొక డిజైన్. ఇవన్నీ డిజైన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకన్నీ నీట్గా మనం బ్లౌజ్ కుట్టించుకోవట్లేదు రాదమ్మ. ఏ బ్లౌజ్ దొరికితే ఆ బ్లౌజ్తో మీ ముందుకు రాబోతున్న రాదమ్మ. ఇకపై కూడా కుట్టించనండి వీటన్నింటికి బ్లౌజులు. అమ్మ శారీ కాస్ట్ మనకి 1500 1000 అయితే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, 2000 అయిపోతుంది. అందుకని బ్లౌజెస్ ఏముంటే అవి సెట్ చేసేసుకోండి. ఏమో నాకు తెగ నచ్చేసిన ఈ చీరలన్నీ, అందుకని ఎక్కువ తెచ్చానండి. చిన్న చిన్న వేరియేషన్స్, అన్ని ఓపెన్ చేయక్కర్లేదు,
నా తెలియకుండానే ఓపెన్ చేస్తున్నా. పికాక్ వచ్చిందండి. చుట్టూ జరీ బోర్డరు, బ్లాక్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. అదే ప్లెయిన్ అంటే మీన్ లైట్ కలర్ వచ్చిందండి. ఇలా తిరిగేసి వచ్చింది, కానీ తీయటం లేదు, నలిగిపోతుంది కదా. ఇది శారీ మొత్తం. ఇది పళ్ళు. అసలు ఎంత, నేనైతే ఎవరో కలంకారీ ప్రింట్స్ వేసేది కూడా వీడియోస్ చూసి అయ్యి బాబా ఇంత కష్టపడతారా అని, మనం వాడకపోతే ఎలాగ అంత కష్టపడతారు కదా అని ఎక్కువ తెచ్చేసాను ఈ సారీ. ఎప్పుడు ఒకటి రెండు కదా. ఇదొక కలర్ అండి. ఇప్పుడు వరకు అయితే నిజానికి డైలీ పట్టు చీరతోటి, అమ్మకు కట్టిన పట్టు చీరలు అన్నీ నావే కదా. గత కొన్ని సంవత్సరాలుగా నేను పట్టు చీరలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టు చీరలతోటే ఉండేదాన్ని. అందుకని నాకు ఇటు అవసరం. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏదో ఒక అమ్మవారు ఏదో ఏదో ఒక దారి చూపిస్తారు కదా, అలాగా ఎక్కడో అక్కడెక్కడెక్కడవి ఆ తక్కువ రేట్లవి కోట చీరలు అవి ఇవి కట్టేశాను. ఇప్పుడు నా చేతితోటే కొని తెచ్చి మరీ కట్టేస్తున్నాను. ఇదొకటండి. ఈ కలర్ నేమ్ అంటారంటే పింకేనండి. పింక్ మీద బ్లూ అండ్ వైట్ అండ్ మెహందీ గ్రీన్ తో ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఈ సారీస్ అన్ని స్మూత్ కాటన్ అండి. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ అంతా లైట్ కలర్ ఇచ్చారండి. మీకు ఇష్టం లేకపోతే ఇందులో ఉన్న కలర్ తీసుకుని కూడా కుట్టించుకోవచ్చు. చాయిస్ మనదే. కుట్టించుకోకర్లేదు కూడా. ఇవి ఏదో ఒకటి మన దగ్గర ఈ కలర్స్ లో ఉంటే వేసేసుకోవచ్చు. కానీ మన్నుతాయండి, ఎంతకాలమైనా ఇలాగే ఉంటాయని వాళ్ళు తెలియచేశారు. అదొక కలరు. ఇక ఇదొక కలరు. లాస్ట్ టైం చూపించాను కదా, కాస్ట్ వేరియేషన్స్ చిన్న చిన్న వేరియేషన్సే ఉన్నాయండి వీటికి. మొత్తం ప్లెయిన్ అండ్ శారీ మొత్తం. పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ డిజైన్ వేరే మారింది, ఇలా వచ్చింది. శారీ మొత్తం బిస్కెట్ కలర్ అండి. బిస్కెట్ కలర్, వీట్ కలర్ అనొచ్చు. వీట్ గ్రైన్స్ కలర్ అండి. బోర్డర్ లో రెడ్ కలరు, కాఫీ కలరు, బ్లాక్, వైట్. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుండొచ్చు. ఇది కుట్టించుకోవద్దని చెప్తున్నాను, కానీ ఇది కుట్టించుకుంటేనే బాగుంటుందేమో. దీనికి వెళ్ళిపోవచ్చు. సో ఇదొక కలర్ అండి. ఇదొక కలర్. లాస్ట్ టైం ఒకటి వెళ్ళింది కదా, సేమ్ అదే మళ్ళీ దొరికింది. ఒక్కొక్కసారి అడుగుతున్నారు, తెప్పిస్తానంటున్నాను. కొంతమంది అయితే మనీ వేసేస్తానంటున్నారు. భయం వేసి తీసుకోవట్లేదు నేను. ఇప్పటికే ముగ్గురు నలుగురు ఉండిపోయినాయి నా దగ్గర. మనీ మర్చిపోతానేమో నెంబర్స్ అని భయం. ఇది ఒకటి ఎలిఫెంట్ బ్లాక్ అండి ఇది, లేదంటే కాఫీ కలర్ మిక్సింగ్ బ్లాక్. చిన్న పికాక్ గ్రీన్ కి హాఫ్ వైట్ కి బోర్డర్ లాగా ఇచ్చారండి. బోర్డర్ లో అన్ని లతలే ఇచ్చారు. పళ్ళు ఏమో, నేను ఇంతసేపు ఒక్కొక్క చీర తీసుకుంటే పళ్ళులో ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ మొత్తం ఈ కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకోలేరండి. ఇది వైలెట్ కలర్. కిందేమో పెద్ద బోర్డర్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ లా వచ్చేసింది. ఇది పక్కా కలంకారీ ప్రింట్ లా వచ్చేసింది అనమాట. మా చిన్నప్పుడు కలంకారీ అంటే ఇదే. ఇది పళ్ళు అండి. సారీ ఎక్కువ టైం పడుతుంది. ఇది బ్లౌజ్ అండి. సారీ మొత్తం ఇలాగా డిజైన్స్ అండి. అమ్మాయిలు డాన్సింగ్ స్టిల్స్ డిజైన్ కింద ఇచ్చారు. ఇది కూడా వైలెట్ కలర్, చాలా బాగుంది యాక్చువల్ గా. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మీ ఇంటికి రాబోతున్న ఈ చీర ఎవరికి వెళ్తుందో. రాబోయే శ్రావణంలో సిరిహాసిని శారీస్ తో సందడి చేయనున్న అమ్మ భక్తులు సెంటిమెంటల్ గా కొట్టేస్తున్నా ఉంటారేమో మళ్ళీ దీనికి కూడా. నేను ఇలాగే ఉంటానండి. డాక్టర్ గారు నాకు పర్మిషన్స్ ఇచ్చేసారు. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉంటావు, నీకు రిస్ట్రిక్షన్స్ లేవరా అన్నారు. సో ఇదిగో, మీరు నన్ను భరించాల్సిందే. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇదిగో. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ అండి. లీవ్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. బోర్డర్ ఏమో
పికాక్స్ కదమ్మా, పికాక్స్ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని కల్పిస్తారు కదా మిక్సింగ్. పక్కగా అంటే ఆ వైలెట్ కలర్ మొత్తంగా చిన్నప్పుడు నాకు కలంకారీ ప్రింట్స్ అంటే అది బ్రెయిన్ లో ఉండేది. అలాగే అదొకటి వచ్చిందండి. ఇవన్నీ కొంచెం వేరియేషన్స్. ఇదిగో ఇది కూడా, ఇది ఇంక ఇవన్నీ ఓపెన్ చేయనండి. చెయ్యాలా? చెయ్యను. ఇదిగో ఇది ఒక కలర్, మీకు నచ్చితే ఫోటోలు పెడితే నేను ఓపెన్ చేస్తా. బాగున్నాయి ఇవన్నీ. ఇది గ్రీన్ అండి. గ్రీన్ ఒకసారి చూద్దాం, మనం కూడా చూసేద్దాం. ఇదిగో పళ్ళు, ఇదిగో బ్లౌజ్. ఈ 1200 1300 కంటే ఎక్కువ ఉండవు. ఈవెన్ దో చెక్ అండ్ ఇన్ఫార్మ్ యూ, నీకు మెన్షన్ చేసేది. ఆల్ దీస్ ఆర్ కలంకారీ డిజైన్స్. దిస్ ఇస్ ద లాస్ట్ ఇన్ కలంకారీ. ఇంకా తర్వాత చీరలు చూస్తే ఇంకొక ఎత్తమాట. ఇదొక చీర అండి. ఇది కూడా ఓకేనా, ఓపెన్ చేసేస్తా. ఇదొక చీర అండి, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, హాఫ్ వైట్. బ్లౌజ్ ఏమో చిన్న ఎలాగా చిన్న చిన్న సర్కిల్స్ కూడా కాదు, కోన్ షేప్ డిజైన్ లో ఇచ్చారు. పళ్ళు ఇది. శారీ మొత్తం పికాక్స్. ఓకే, ఇవ్వండి బాందిని ప్రింట్స్. మర్చిపోతాను, నాకు కొంచెం ఇది మెహందీ గ్రీన్ కండి, కాఫీ కలర్, లైట్ కాఫీ కలర్ లా వచ్చింది ఇది. ఇది పళ్ళు. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు. తీయటానికి కూడా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇలా మడతలు వస్తాయో రావో కష్టపడాల్సి వస్తుందేమో. కాదు, ఇది రన్నింగ్ అనుకుంటా బ్లౌజ్. జనరల్ గా అండి నేను ఇది ఓపెన్ చేయటం లేదు, కానీ మొత్తం మంగళగిరి సారీస్ అన్నింటికి కూడా విత్ బ్లౌజులు వచ్చేస్తాయి. లేకుండా ఉంది అని ఇప్పటి వరకు నేను నా దృష్టికి రాలేదు. కాబట్టి చీర ఇది పళ్ళు చూపిస్తున్నాను మీకు. మోస్ట్లీ రన్నింగ్ కట్ చేసుకోవాల్సి వస్తుందేమో. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి, చీర మొత్తం ఇలా వస్తుంది. ఇవి రెండే దొరికినాయి నాకు, రెండు తెచ్చేసాను. అస్సలు ఆ, ఒకసారి అయిపోయిందంటే ఆ మోడల్ మళ్ళీ నాకు దొరకటం లేదు, మళ్ళీ కావాలన్నా దొరకట్లేదు. అందుకని రెండే ఉన్నా కూడా వెంటనే ఆలోచిస్తాను కదా, నేను ఒకటి రెండే తీసుకొస్తానండి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టాలి, ప్లస్ ఆ వెళ్ళకపోయినా కూడా మోసుకెళ్ళాలి, చిరాకు కదా. అసలు ఇదైతే వండర్ఫుల్. రెడ్ అండ్ గ్రీన్, బాందిని ప్రింట్స్. ఇంకొకటి అండి, ఈ ఈ బాందిని ప్రింట్స్ కానీ షిబోరి ప్రింట్స్ కానీ బోర్డర్స్ వచ్చినాయి అంటే వాటికి నలుపుతారు, వీటిని చుట్టేస్తారు. ఇవేమో దారాలు చుడతారు ఇవి రావటానికి. నలిపేస్తారండి. ఆ నలిపినప్పుడు కలర్స్ వేసినప్పుడు డై చేసినప్పుడు అవి ఎప్పుడైనా మనకి చూసుకుని వీడియోస్ చూసుకున్నట్లయితే మీకు ఐడియా వస్తుంది, బోర్డర్స్ నలుగుతాయండి. ఇంకా తప్పదు, అది పెద్ద బోర్డర్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ కొనుక్కుందాన్నా నలుగుతాయి. అది చాలా మందికి ఐడియా ఉంటుంది, ఇంత నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుంది కదా అని అనుకున్నాను. నాకు ఇది నలిగిపోయిన చీర పంపించారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లోని పెద్ద బోర్డర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చిన్న ఫోల్డ్స్ వస్తాయి, కానీ వీటి అందం వేటికి రాదండి. సో నేను దానికి తోడు నేను చిన్నవే తీసుకుంటున్నాను. డిజిటల్ ప్రింట్స్ అయినా సరే పెద్ద బోర్డర్స్ ఎందుకు నేను ప్రిఫర్ చేయటం లేదంటే బోర్డర్ నలుగుతుంది. నాకు చూసి చెక్ చేసుకుని ఇది కాస్త పర్వాలేదు అన్న తీసుకొస్తేనే కంప్లైంట్ చేశారు ఆవిడ. అసలు మొత్తంగా అక్కడ అన్ని పెద్ద బోర్డర్స్ అన్ని నలిగిపోయి ఉంటాయండి. సో నేను అంత నలిగిపోయినవి కూడా తేలేదు యాక్చువల్గా. ఇవి ఇంకా షిబోరి ప్రింట్స్ బోర్డర్స్ తేలేదు ఎప్పుడు నేను చెప్పాను కదా, తెచ్చాను. ఈ మోడల్ తెచ్చినట్టున్నాను. ఇంకొక వెరైటీ నేను ఈసారి మాత్రం కొత్తగా కొంచెం. ఇది పళ్ళు అండి. అన్ని మోడల్స్ దొరికినాయి, అందుకు దొరికినవన్నీ ఎక్కువ తెచ్చాను. ఆశ ఎక్కువైపోయింది నాకు, ఎక్కువ మంది అడిగారు ఇవి, అందుకని ఎక్కువ తెచ్చాను. ఇది ఓపెన్ చేయట్లేదు, ఖచ్చితంగా తీసుకుంటానని ఎవరైనా అడిగితే మాత్రం నాకు మెసేజ్లు పెట్టండి. ఆడుతూ పాడుతూ సరదాగా మాత్రం అడగొద్దు. ఇదిగో బ్లౌజ్ అండి, ఇది పళ్ళు అండి. ఇది
ఇంకొక చీరకు ఒక చీర కంపేర్ చేసుకోవడానికి లేదన్నమాట. అంత అందంగా ఉన్నాయి ఈ కాంబినేషన్స్ కానీ ఈ కలర్స్ కానీ. ఒకసారి కట్టాల్సిందే అంతే. ఇది మధ్యలో ప్లెయిన్ వచ్చి చుట్టూ బోర్డర్ షిబోరి వచ్చి, లేదంటే చుట్టూ షిబోరి వచ్చి మధ్యలో ప్లెయిన్. ఇది ఇప్పుడు ప్లెయిన్, ఇది చుట్టూ షిబోరి. ఇది కూడా అందులోనే కలర్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ. మ్యాంగో ఎల్లోకి ఇది లోపల ప్రింట్ అండి. ప్రింట్స్ కూడా కలర్స్ మారుతున్నాయి. సేమ్ బ్లౌజ్ ఇచ్చేసారండి దీనిలో. మంచి ఎల్లో అండి ఇది. మ్యాంగో ఎల్లో అంటే మ్యాంగో, పర్ఫెక్ట్ మ్యాంగో ఎల్లో. ఒక్కొక్కసారి కలర్స్ మీకు వేరియేషన్స్ పిక్చర్ లో నేను బాగానే వచ్చేస్తున్నా సెల్, నా మొబైల్, నా టీవీలో అనుకున్నా కూడా మీకు మీ మొబైల్లో చేంజెస్ రావచ్చు కదా, అందువల్ల నేను అంత మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్ కి బ్లూ కలర్, వైలెట్ కలర్, హాఫ్ వైట్ బ్లాక్ కలిపి ప్రింట్స్ కొట్టారండి, షిబోరి ప్రింట్స్. సో పళ్ళు ఇది, బ్లౌజ్ కూడా ఇదే వచ్చిందండి. సేమ్ ఇంక చూడక్కర్లేదు. ఆరెంజ్ కలర్, కనకాంబరం కలర్ అండి, పక్కగా కనకాంబరం. అదొకటండి. ఇక ఇది అసలు ఫస్ట్ టైం కట్టడం మూలన ఏమో ఏ చీరలు చూసినా కూడా నాకు సరదా వచ్చేస్తుందండి. ఇదిగో ఇది బ్లౌజ్ ఉంటే ఇది కట్టేది అనమాట ఈవేళ, అందుకని బ్లౌజ్ ఏదో ఒకటి మ్యాచింగ్ కాబట్టి ఇది బాగుంది కదా. ఇదిగో అండి, ఇది కలర్స్ అన్ని మిక్సింగ్ గా తెలుస్తాయి కదా. బ్లౌజ్ పళ్ళు రెండు సేమ్ వచ్చిందండి. బ్లాక్ ఏమో సారీ మొత్తం బ్లాక్. లంగావణి స్టైల్స్ ఇవి. ఇన్ని కొనుక్కొచ్చి ఇన్ని చూసినా కూడా పెద్ద డౌట్లు వచ్చేస్తున్నాయి. మీరు అది చెప్పారు, ఇదేంటమ్మా ఇది చెప్పు. 100 మంది పొగిడినండి, ఒక్క తిట్టినాడు మీద ఉంటది కదా మన మనసు అంతా. గోల్ గోల్ చేసేస్తున్నాను, నేను లావ్ అయిపోతున్నానంట. అవునండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లావ్ అయిపోతున్నాను. తప్పట్లేదు, నన్ను మీరు ఇలాగే చూడాల్సి వస్తుంది. చాలా కేర్ తీసుకునేదాన్ని ఒకప్పుడు. హెల్త్ అంటే అందరు కూడా, విమెన్ కూడా పెళ్ళైపోయింది నాకేంటి అని అనుకోవద్దు. చక్కగా హెల్త్ కేర్ తీసుకోవాలి. నాకంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బికాంప్లెక్స్లు, ఐరన్ టాబ్లెట్స్ అన్ని వాడేస్తున్నాను. వాటి వల్ల ఒళ్ళు వచ్చేస్తుందండి. తిండిలోనే మేనేజ్ చేసుకోవాలి. ఈ కలర్ అయితే అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. మంచి గ్రీన్ అండి ఇది, ఆరెంజ్ కలర్, లంగావణి స్టైల్, పక్క లంగావణిలు అండి ఇవన్నీ. ఈ నెక్స్ట్ వీడియోలో ఇది వీలైతే ఒక బ్లౌజ్ కుట్టించుకుని మీ ముందుకు వచ్చేస్తాను. నాకు ఏదైనా పర్లేదు, ఎందుకంటే అన్ని నా సెలెక్షనే కదా. అన్ని కలర్స్ బాగున్నాయి. ఆరెంజ్ కి గ్రీన్ తో లంగావణి స్టైల్. ఇంకా ఇంకా ఓపెన్ చేయను, ఎక్కువ ఓపెన్ చేయను. మెరూన్ కలర్ అండి, మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ ఇది. ఇంకా చెప్పాలంటే అంతే, మంచి మెరూన్ అండి. మెరూన్ కి లంగావణి స్టైల్లో షిబోరి ప్రింట్స్. ఇది ఇంకో కలర్. యాక్చువల్గా ఇది ఓపెన్ చేశాను. పాత వీడియోస్లో శారీస్ ఒక మ్యామ్ ఎవరో అడిగారని, అయిపోయినాయి కదా, ఎందుకు స్టాక్ వచ్చింది కదా అని ఓపెన్ చేశాను. అందువల్ల ఇది కొంచెం ఇది ఇంకా అర్థమవుతున్నాయి కదా, అందుకని ఫోల్డ్ చేసేస్తున్నాను. మడతలు మారిపోతే కొంచెం కష్టం అవుతుంది. పట్టుకెళ్ళి మళ్ళీ ఒకవేళ అయిపోతే సరే, లేదంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్న ఇబ్బందే కదా. ఇది ఒక బ్లూ అండి, ఇది ఆల్రెడీ చూపించాను కానీ మధ్యలో చిన్న వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. ఇదిగో చూడండి 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 చూడండి. ఇదంతా బ్లౌజ్, పళ్ళు ఒకటే వచ్చింది. ప్లెయిన్ బ్లూ ఏమో లంగా ఓనీ స్టైల్ వస్తుందండి. పాట్లీ అంటారు అనుకుంటానండి వీటిని. ఏంటో నాలెడ్జ్ లేని వాళ్ళందరూ చీరల మీద వీడియోలు చేసేస్తున్నారు అంటారేమో ఇప్పుడు ఎవరైనా విన్నారంటే. నాలెడ్జ్ అక్కర్లేదు, కట్టుకోవడానికి బాగున్నాయో లేదా రెండో ఇంపార్టెంట్ కదా. ఈ టైప్ లో లాస్ట్ ఒక్కటే సారీ దొరికిందండి మనకి. అదే కంప్లైంట్ పెట్టారు ఆవిడెవరో అన్నాను కదా, ఇప్పుడు ముందే చెప్తున్నాను నేను. ఇంకా జాగ్రత్తగా మనం ప్రతి రూపాయి వాల్యుబుల్ గా సంపాదించుకుంటాం. ముందుగానే చూపిస్తున్నానండి. బోర్డర్ నలగకుండా అయితే అసలు ఖచ్చితంగా ఉండదండి. ఈ ప్రింట్స్ కోసమే వాళ్ళు చీర అంతా ఫోల్డ్స్ చేసి పెడతారు. అందువల్ల చిన్న బోర్డర్ నలగదు. మళ్ళీ మీకు చూసారా, పైన చిన్న బోర్డర్ ఇచ్చారు కాబట్టి క్లియర్ గా తెలుస్తుందని చూపిస్తున్నాను. చిన్న బోర్డర్ సెట్ బరుసలో నలుగు, పెద్ద బోర్డర్ సెట్ బరుసలో ఇలాగే ఉంటాయి. ఇది నచ్చితేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే నాది. ఎవరో పెట్టారు, నచ్చితే మీది, లేకపోతే రాదమ్మది. ఎస్, ఇది కూడా
ఇది రెడ్ అండి. యాక్చువల్ గా ఇద్దరు ముగ్గురు అడిగారు. ఒక ఆమెమో బ్లౌజ్ పెట్టి చూపించమ్మా అని అడిగారు. నాకు ఖాళీ లేక అస్సలు నాకు టైం సరిపోక ఇది రెడ్, సేమ్ రెడ్ నేనైతే ఇలా పెట్టాను. నాకు ఎందుకో నచ్చి దీనిలో ఉన్న ఆ బోర్డర్ తీసుకుని హ్యాండ్స్ కి వేయించుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. బ్లౌజులు కూడా సేమ్ కావాలన్నా ఒక్కొక్కసారి దొరకట్లేదు, చీరలే దొరకట్లేదు కదా, ఇంక బ్లౌజులు ఏం సప్లై చేయగలుగుతున్నాను నేను. అందుకని అది ఎవరికైనా నచ్చినట్లయితే అడిగిన వాళ్ళు ఎవరికైనా ఒకసారి చూసుకోండి అని తెలియచేస్తూ ఇంకొక చీరలోకి వెళ్ళిపోతున్నా. రాదమ్మా పొలిటికల్ లాంగ్వేజ్ ఫుల్ స్టాప్ లే కామాలు లేకుండా మాట్లాడే రాదమ్మా. చూసారా ఎంత బాగుందో. ఇదండి సిమెంట్ కలర్ అండి. చీర మాత్రం స్కర్ట్ బోర్డర్ తో ఉంది, పైన వైట్, ఇందంతా ఇదే ప్లెయిన్ బ్లౌజ్. చిన్న సిల్వర్ కలర్ లైన్స్ బోర్డర్స్ లాగా పైన కింద కూడా ఇచ్చారండి. లైన్స్ అంతే, జస్ట్ చిన్న లైన్స్. ఇవి ఇంకా అసలు అల్టిమేట్ మాట. ఇవి నేను ఆల్రెడీ ఒకటి కట్టేశాను. నేను యాక్చువల్గా ఇప్పటి వరకు తక్కువ కదా కట్టడం, ఒకటి బ్లౌజ్ కుట్టించుకుని పెట్టుకున్నాను. కానీ అదేమైందంటే మొన్న కంచి వెళ్ళినప్పుడు కట్టుకుని వెళ్ళిపోయానండి. వీలైతే ఆ వీడియోతో కూడా మీ ముందుకు రాబోతున్నా. రాదమ్మ ఓ పక్కన ఒంట్లో బాగాలేదు కంటుంది, రెండో పక్కన తిరిగేస్తుంది అంటారా? అవునండి, మరి అమ్మని చూడపోతే చిన్న బోర్డరు పైన. దీనికి బ్లౌజెస్ అన్ని నేను ఆల్మోస్ట్ చాలా వరకు మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. ఎక్కువ కొనేసానండి, వెళ్ళపోయినా పర్లేదు, ఉంటే బ్లౌజులు అన్నట్టు కొనేసాను. ఇదేం కలర్ అంటారంటే కలనేత అండి, చాలా మంచి కలరు, నెమలికంఠన్ రంగు అండి. దీనిలో కొంచెం వేరియేషన్ ఉంది బ్లౌజ్, కానీ కావాలంటే ఈ బార్డర్ తీసుకునే వేయించుకుని కుట్టించుకుంటారు. ఇలా మ్యాచ్ చేస్తే బాగుంది కదా అని ఇలా మ్యాచ్ చేసి పెట్టాను. నచ్చిన వాళ్ళు ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా అసలు ఇవి కలర్స్ అండి కళ్ళు చెదిరిపోతాయండి నాకు. కలర్స్ పింక్లు, రెడ్లు, ఎల్లోలు చూస్తా ఉంటే వదలబుద్ధి కాదు. అందుకే వెళ్తుందా లేదా అని కూడా చూడలేదండి. ఇవి ఇదిగో పింక్ అండి. బ్లౌజులు సెట్ అవ్వలేదు అనుకుంటాను వీటికి. ఆల్మోస్ట్ నేను అన్నింటికి సెట్ చేసి పెట్టాను. ఒకవేళ ఎవరికైనా నచ్చి అడిగినట్లయితే నేను పెట్టి చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? చీర మొత్తం రన్నింగ్ వచ్చేస్తాయండి వీటిలో. ఇంకా చూపించట్లే. అదొక కలరు. ఇది ఎల్లో, మ్యాంగో ఎల్లో. మళ్ళీ ఎల్లోతో ముందుకు వచ్చింది రాదమ్మా. పళ్ళు అంతా స్ట్రైప్స్ వచ్చినాయి అండి. గళ్ళు వచ్చి ఇది బ్లాక్ శారీ ఒకటి ఇచ్చాను ఎవరికో, ఆవిడకి సింగిల్ లైన్ వచ్చిందండి జరీ ఇలా చెక్స్. కానీ ఇందులో మాత్రం డబుల్ లైన్స్ పైన కింద సేమ్ ఇదే బోర్డర్స్ అండి. హాసినికి ఒకటి తీసుకున్నాను, ఇందులో ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. హాసిని చీరలు కూడా చాలా ఉన్నాయండి. వీలైతే తొందరలోనే అది కూడా ఒక వీడియో కింద రిలీజ్ చేసేస్తాను. అమ్మ గురించి 4 కబుర్లు చెప్పమన్నారు, ఇప్పుడు చెప్పేద్దామని ఉంది. కానీ ఎక్కువ చెప్పేస్తే వీడియో అసలే చీరలు ఎక్కువ కదా, లెంగ్త్ ఎక్కిపోతుందేమో, లెంగ్త్ ఎక్కువైపోతే మళ్ళీ బోర్ కొడుతుందేమో అని. ఇవి సూపర్ కదా, ఇవి అల్టిమేట్. డిజిటల్ ప్రింట్స్ తో మీ ముందుకు వచ్చినాయి. రాదమ్మా ఎన్నిసార్లు మా ముందుకు వస్తావు రాదమ్మా అంటారా? వీడియో తీసినంత సేపు ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్కలాగా మేము ముందుకు వస్తుంది. ఇవి ఇంకా అల్టిమేట్ అండి. ఇవి చూడడానికి లేదు, ఎతికి ఎతికి తెస్తాను కదా. దీని బ్లౌజ్ చూడండి అసలు, చూడండి అసలు ఈ బ్లౌజ్. అవి బాబా ఇప్పేసాను. పర్లేదులే మనం కట్టేద్దాం. ఇదిగో ఈ శారీ అంతా కాఫీ కలర్ అండి, మంచి లక్స్ గ్రీన్. ఇంకా అసలు దీనిలో డ్రెస్సులు, చుడిదార్స్, ప్లెయిన్ శారీస్, లంగా ఓణీలు, ఇంకా ఇంకా మోడల్స్ ఇంకేమొచ్చినాయి అంటే ప్లెయిన్ శారీస్ మీద కూడా ఇది తానెళ్ళ కింద కట్ చేసి పెట్టారండి. నేను అవి కూడా 2 శారీస్ వెళ్ళి మీరు చూసే ఉంటారు నా పాత వీడియోస్ లో. సో ఇది అల్టిమేట్. ఇంకా చీర ఇది ఒకసారి నేను కట్టేశాను కదా, అది దొరికింది. ఎవరో 2-3 అడిగారు, వాళ్ళని ఎతుకుదాము, ఇది వీడియోలో పెట్టడం ఎందుకు, అడిగిన వాళ్ళకి చూద్దాం అన్నారు మన పిల్లలు. కానీ నేను అది ఎతికే కంటే ఇందులో దొరికేస్తే వాళ్ళు చూసుకుంటే వస్తారు కదా అని చెప్పి ఇది సారీ బ్లౌజ్ అంతా ప్లెయిన్ అండి, గ్రీన్. పళ్ళు ఏమో ఇలా వచ్చింది. ఇంక అసలు ఇది నేను కట్టుకున్నప్పుడు నాకు కొత్తగా చూసే వాళ్ళు అయితే నా పాత వీడియోలో మంగళగిరి చీరలతో ఉన్న వీడియోలో మీకు ఇది దొరికేస్తుంది. ఇది చాలా బాగుందండి. దీనిలో ఇచ్చిన బ్లౌజ్ కంటే నాకు ఏమో ఇది కూడా బాగుండొచ్చు, ఇంకొకసారి దానిలో వేసుకోవచ్చు. గ్రీన్ ఆరెంజ్ కలర్ బాగా సెట్ అయింది. ప్లెయిన్ శారీస్కి డిజిటల్ బ్లౌజులు సెట్ చేసి
చాలా అందంగా తీసుకొచ్చిందండి మీ ముందుకు రాధమ్మ. బాగుందా? చాలా అసలు ఇంత అందంగా ఉంటాయి మంగళగిరి సారీస్ అని ఇంత మిస్ అయిపోయాను నేను. నా ఛానల్ ఇంతకాలం మిస్ అయిపోయానని ఎవరు అడిగినట్టు నేను మిస్ అయిపోయాను ఈ చీరలు అన్నీ. నా దృష్టిలో చీరలు ఇదిగో ఇది కాటన్ అండి. ఈ బ్లౌజులు కూడా చాలా ఒక్క 10, 15, 20 లెక్కలు రాధం లెక్కలు చెప్తుంది. చాలా బ్లౌజులు తెచ్చాను. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఒక ఫోటో తీసి పెడతా ఉంటాను. ఇది పట్టు చీరకండి ప్లెయిన్కి కాటన్ బ్లౌజులు సెట్ చేశాను. అంటే ఇలా కావాలనే కాదు, ఏది మ్యాచ్ అయితే అది అన్నట్టు పెట్టానండి. ఇది వైట్ అండి, హ్యాండ్లూమ్ కాదు, పవర్ లూమ్స్. దీనికి బ్లాక్ చాలా బాగుంది అనిపించి, వైట్ దొరకలేదు హ్యాండ్లూమ్స్లో, అందుకని తీసుకున్నా. పర్లేదు ఏదైనా కానీ ఒకటండి, నాకు ఈ మెయింటెనెన్స్లు అవి మీరే ఎవరినైనా కనుక్కొని ముందుకెళ్ళండి. నేను ఈ మధ్య కడుతున్నాను కాబట్టి వీటి గురించి నేను బాగా ఇష్టంగా కట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలా తేలిగ్గా ఉంటున్నాయి. మంగళగిరి సారీస్ అంత కంఫర్టబుల్. నేను డ్రై వాష్కి ఇచ్చేస్తున్నానండి. డ్రై వాష్ షాంపూ వాష్ ఇది వరకు అయితే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చేయట్లేదు. ఇది ఒకటండి పింక్. బోర్డర్స్ పైన కింద కూడా సమానంగా ఈక్వల్గా వచ్చినాయి. పింక్ ప్లెయిన్ కదా, ఓపెన్ చేయటం ఎందుకు అని అనిపించిన ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేసాము. ఇలాగా నేనే సెట్ చేసా. బాగుంది కదా? ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు పెట్టండి. ఇది కూడా కలంకారీ అండి, కాటన్ అండి బ్లౌజ్. ఇది ఇలా సెట్ అయింది, బాగుంది అనిపించింది, అందుకని ఇలా. ఇది కలర్ డార్క్ సిమెంట్ కలర్, మెయిన్ బ్లూ వస్తుంది కదా, పికాక్ బ్లూకి మిక్సింగ్ లో వచ్చిన కలర్ లా వచ్చిందండి. మీకు సైడ్ నుంచి చూస్తే ఈ షేడ్ తెలుస్తుంది కదా. ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటోలు పెట్టని అడుగుతున్నారు. ఫోటోలు కస్టమర్ పిల్లలు పెట్టలేకపోతున్నారు. ఇది ఒక చీర అండి, చిన్న బోర్డర్స్ పైన కింద. దీనికి ఇలా బ్లౌజ్ సెట్ చేసాము. ఇందులో ఉన్న పింక్ ఇందులో మ్యాచ్ అయింది. ఈ బోర్డర్స్ తీసి దీనికి వేసుకుంటే బాగుంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఇది పింక్ ప్లెయిన్ అండి, మంచి పింక్ అండి ఇది. దీని మీద ఇది ప్యారెట్ గ్రీన్. ఇది బ్లూ అండి. బ్లూకి యాక్చువల్గా ఈ బ్లూ ఈ బోర్డర్ కంటే దీనిలో ఎలాగూ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ తీసుకుని ఇందులో ఉన్న బ్లౌజ్ బోర్డర్ తీసుకుని దీనికి సెట్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా నాకు నేను కుట్టించుకున్నప్పుడు నాకు బోర్డర్స్ కూడా తెచ్చి ఇచ్చాను. ఇవి చుడిదార్స్ అండి. క్లాత్ బాటమ్ కూడా కొనుక్కొచ్చాను ఈసారి. కాటన్, ప్యూర్ కాటన్, లైనింగ్ ఏం వేసుకోకర్లేదు. సూపర్ కదా. ఇక్కత్ ప్రింట్ లాగా టాప్ కి చిన్న బార్డర్ ఇచ్చి పైన మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చి మళ్ళీ ప్లెయిన్ ఇచ్చి, చిన్న అయితే ఇంకా అసలు నో వర్డ్స్. హాఫ్ వైట్ చాలా బాగుందండి. చున్నీ కూడా హాఫ్ వైట్. ఇంకా అసలు అలా చూడగానే అలా పట్టుకొచ్చి బ్యాగ్లో పెట్టేసుకున్నాను అంతే. వస్తా లాస్ట్ లో ఇది టాప్, చున్నీ, బాటమ్ ఇలా వచ్చింది. అర్థమయ్యే ఉంటుంది. బాగానే చూపించాను, ఇంతకంటే చూపించలేను కూడా. ఇంతకంటే అంటే వంట మీద వేసుకుని చూపించాలి. నో, ఎట్టి పరిస్థితుల్లోనే నేను వంట మీద ఇప్పటికే అగో పెట్టాలంటే వంకలు ఇప్పుడు కూడా పెట్టచ్చు. ఇదిగా అండి, ఇది టాప్, ఇది బాటమ్ మెహందీ గ్రీన్, పింక్. దీనికి ఊరిస్తుంది బట్టలు చూపించడానికి రాదమ్మా. ఇదిగో 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 చిన్ని చూడండి, చిన్ని చూడండి కదా. మీకు చూపించట్లేదు, నేను చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఎవరు కొనుక్కుపోయినా కూడా వీటిని విప్పి ముట్టుకుని చూసి ఆనందపడిపోతున్నా రాదమ్మా. ఇది నా ఇంకొక యాంగిల్ అనమాట. బాగుంది కదా. సో ఈ రెండు ఒకే మోడల్ చుడిదార్స్ అండి. ఇంకా ఇది ప్లెయిన్ టాప్ వచ్చి డిజిటల్ ప్రింట్, ప్లెయిన్ టాప్ వచ్చి డిజిటల్ ప్రింట్. ఇది టాప్కి చున్నీ అయితే చాలా అందం వచ్చేసింది.
జనరల్గా ఇవి ఓపెన్ చేయకపోతుంటే నాకు కూడా అక్కడ తెలియటం లేదండి, అందుకనే నేను ఓపెన్ చేసి చూసిన వాటిని తీసుకుంటున్నాను కదా, మీకు కూడా సరదాగా చూపిస్తున్నాను. ప్యారెట్ గ్రీన్ అండి, పిచ్వై వర్క్, లోటస్ ఫ్లవర్స్, మెయిన్ ఈ పింక్. ఇంకొకటి ఏంటంటే అండి, మంగళగిరిలో సేమ్ కింద కనిపిస్తున్నాయి కానీ చిన్న వేరియేషన్స్ వస్తున్నాయండి బోర్డర్స్. ఇప్పుడు ఈ బోర్డర్ లో ఉన్న పింకే వీళ్ళు వాడతారు కానీ ఇది పట్టు బై పట్టు, పట్టు బై కాటన్ అని తేడాల వల్ల కలర్ వేరియేషన్స్ చిన్నది ఉన్నా కూడా ఇంకంతకు మించి దొరకకపోవచ్చు. కానీ నాకైతే బాగా పర్ఫెక్ట్ గానే అనిపించింది, ఎందుకంటే ఇన్ని చూస్తున్న మూలన నాకు కొంత ఐడియా ఉంది కదా. సో అదొక కలర్ అండి. అందులో మారిపోయినాయండి, మళ్ళీ నన్ను అడిగారు పాతవి కానీ నేను సప్లై చేయలేకపోయాను, చెప్పాలి వారందరికీ మళ్ళీ వస్తే. ఇది రెడ్ అండి, రెడ్కి డిజిటల్ ప్రింట్స్. అసలు ఇంకా కంగారు అయిపోయినమాట, ఈ కలర్స్ చూస్తారు కాంబినేషన్స్ దొరుకుతాయో దొరకవో మళ్ళీ అని రెండో మూడో తీసేసుకున్నాను. ఇందులోనే మూడు మూడు రెడ్ డ్రెస్సులు ఇలాంటివి తీసేసుకున్నానండి. సో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ ఒక్కటే చూపిస్తాను కానీ ఇద్దరు ముగ్గురికి సప్లై చేసేయచ్చు అనమాట. ఒక్కొక్కసారి నాకు ఎలా అవుతుందంటే ఒకే డ్రెస్ ఒకే చీర 10 మంది అడుగుతున్నారు, అలా ఇబ్బంది పడుతున్నాను. ఇది ఒకటండి, సేమ్ సేమ్ ఇంకా ఓపెన్ చేయటం లేదు. దీనికి మాత్రం టాప్ కలర్ ఇంకొకటి మారినట్టుంది, ఇందాక ఇదేనా కాదు, టాప్ కలర్ కొంచెం మారిందండి. అది డార్క్, ఇది లైట్ పింక్. సో మీరు పంపించినప్పుడు లైట్ పింక్ డార్క్ పింక్ అన్నది కూడా తెలియచేయండి. ఇది నన్ను అడిగారండి, ఇది లాస్ట్ వీడియోలోది ఇద్దరు అడిగారు, నేను ఎలా మిస్ అయిపోయానంటే సోల్డ్ అని పెట్టేశానండి వాళ్ళకి. తీరా చూస్తే ఇది ఇంట్లోనే ఉంది. ఇది టాప్ ఏమో డిజిటల్ ప్రింట్స్ వచ్చిందండి. ఎప్పుడైనా సరే డిజిటల్ ప్రింట్ టాప్ వచ్చినా కూడా మీరు బార్డర్ క్లియర్గా చూపించారా. సో చున్నీ అయితే చాలా చక్కగా పెద్ద పెద్ద చున్నీస్ ఇస్తారండి వీళ్ళు. ఈ ఎల్లో అండి, చున్నీ సైడ్కి వేసుకుని టాప్ మంచి మోడల్ పెట్టి కుట్టించుకుంటే సూపర్. ఇది పాపం అడిగారు నన్ను, నేను సోల్డ్ అవుట్ అని చెప్పి పెట్టేశాను. సరే ఇప్పుడు మళ్ళీ వారు కనుక చూసుకున్నట్లయితే ఉంటుందని నేను మొన్న స్టాక్ బ్యాక్కి వెళ్ళి దానిలో నేను పెట్టకుండా ఉంచాను, అడిగారు కదా అని. వారు ముందుకు వచ్చి నాకు అమ్మ నేనే అడిగానని చెప్పినట్లయితే మీకు ఇస్తాను, లేదంటే ఎవరికైనా నచ్చినట్లయినా కూడా ఎవరు ముందు అడిగితే వాళ్ళకే వెళ్తుందండి. ఇదొకటి. ఇది కూడా ఇది అసలు ఎవరు అడగలేదు, ఎందుకు అడిగారు కానీ తీసుకోలేదు, చూపించాను కాబట్టి ఇది మళ్ళీ చూపించట్లేదు, నేను ఒకసారి చూసుకుంటున్నాను. మంచి పింక్ అండి ఇది. ఎంత బాగుందో చూడండి పింక్, పైన ఒక కలర్ బార్డర్, కింద ఒక కలర్ బార్డర్. మ్యాంగో ఎల్లో, మ్యాంగో ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లోకి డిజైన్స్. ఇది పట్టు, ప్యూర్ పట్టు అండి, ఇవి కాస్ట్ ఎక్కువ. ఇది ఒకవేళ యాక్చువల్గా నేను చెప్పాను కదా తేటల్ లేదు, వర్క్ అప్లిక్ వర్క్ లాగా కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్లు కూడా చేస్తున్నారని. అలా వచ్చినాయి 2 సారీస్ సరదాగా తీసుకొచ్చానండి. ఎవరో కమెంట్ పెట్టారు ఎందుకు మీరు ఎంకరేజ్ చేయరు అని, అందుకని సరదాగా తీసుకొచ్చాను. బాగా నచ్చింది, ఇది వైలెట్ మీద పింక్ కాంబినేషన్తో కదా ఫ్లవర్ డిజైన్స్ చేశారు. సో బాగుంది, ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోటో తీసి పెట్టండి. ఇది బ్లౌజ్ ఇంక ఓపెన్ చేసి చూపించట్లేదు, చీర మొత్తం బోర్డరే ఇచ్చారండి, చీర మొత్తం ఇలా ఫ్లవర్స్ డిజైన్ చేశారు, చాలా బాగుంది. బాగుంది కదా. ఇదొకటండి, దానిలోనే వేరే కలర్, ఆరెంజ్ కలర్, మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్, ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి, ఇది చేతి వర్క్ ఏం కాదు కానీ చాలా బాగుంది. ఇంక్ పోతే ఇవి అసలు దొరకట్లేని చీరలతో మేము వచ్చింది రాదమ్మా. ఇదిగో బాగుంది కదా, మంచి ఆనియన్ పింక్ కండి, బేబీ పింక్, లైట్ గ్రీన్, గోల్డ్ కలర్, మిర్రర్ వర్క్, అసలు ఇంకా అల్టిమేట్ అన్నమాట. ఇది పైన స్కాలప్ బోర్డర్ అని డిజైన్ చేశారు. మొన్న నేను ఆరెంజ్ కలర్ కట్టుకుంటే ఒక 10 మంది మీరు కట్టుకున్న చీర లాంటివి కావాలమ్మా అన్నారు. నిజానికి అప్పుడు దొరకలేదండి, అప్పుడు ఉన్న కలర్స్ కూడా ఇంత అందంగా లేవు. ఆ రోజు చూశాను ఒక 5-6 కలర్స్, నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, అదొకటి నచ్చి తెచ్చాను. ఇప్పుడు దొరికినాయి మళ్ళీ. ఇచ్చేటప్పుడు కూడా ఆ షాప్ వాళ్ళు అమ్మ ఇవి ఎక్కువ పట్టుకెళ్ళకండి అమ్మ, ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయమ్మా అన్నారు. లేదు 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 లేదు, గబగబా దాచేసి పక్కన పెట్టేసాను అనమాట. సో
ఇవి వెనక్కి ఇచ్చే ఉద్దేశంతో కూడా లేనమాట, అంత బాగున్నాయి ఇవి కాంబినేషన్స్. ఎల్లోకి ఇది ఏం కలర్ అంటే దీన్ని మంచి ఎల్లో అండి ఇది. ఈ ఎల్లోకి కూడా పింక్, అన్ని కూడా అప్లిక్ వర్క్ మొత్తంగా పింక్ కలర్ తోటే ఇచ్చారండి, అందువల్ల ఒక రేంజ్ లో అందంగా ఉన్నాయి. బ్లౌజ్ కేమో ఎలా అంటే సింగిల్ ఫ్లవర్ ఇచ్చారండి. సో నేను సింగిల్ ఫ్లవర్ కదా అని చెప్పి పొట్టి చేతులు పెట్టి కుట్టించుకున్నాను. ఎవరైనా తీసుకున్న వాళ్ళకి కూడా చిన్న సజెషన్, అఫ్ కోర్స్ చాయిస్ ఎవరిది అయితే వాళ్ళది. ఇది కూడా బోర్డర్ అండి, ఇలా ఇచ్చారు చూడండి. అసలు బ్లాక్ ఆనందపడుతున్నా రాదమ్మా. చీరలు చూసారా, బ్లాక్ పళ్ళు అండి, పళ్ళుకి ఇచ్చిన లైట్ డిజైన్, మొత్తం బోర్డర్ అంతా పైన అయితే ఏం రాలేదు, సింపుల్ మంగళగిరి పట్టు మీద అప్లిక్ వర్క్ డిజైన్స్ తో ఎండ్ చేసిన ఈ వీడియో ఖచ్చితంగా రాధమ్మ అభిమానులకి ప్లస్ చీరల ప్రేమికులకి అందరికీ నచ్చుతుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా రాధమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు like, షేర్ and subscribe to మీ రాధమ్మ బ్లాగ్స్.